పచ్చి నువ్వులు తీసుకుని అందులో వేసేసి నువ్వులతో పాటు ధనియాలు కూడా వేస్తాం, కరివేపాకు. ఈ మూడుటిని వేపించి ఈ బీరకాయ పొట్టు ఫ్రైకి ముక్క చెక్కలాగా పొడి చేసుకుంటాం. అందులో వేపించిన వేరుశెనగ పప్పులు కూడా వేసేసి పొడి చేసుకుంటాం. ఇక బీరకాయ కూర వండుకునేటప్పుడు అందరం తొక్క చెక్కేస్తాం కాబట్టి ఆ చెక్కేసిన తొక్కల్ని గుప్పిడితో తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా మనం కట్ చేసేస్తాం. ఆ ముక్కలన్నిటిని ఒకసారి మిక్సీ జార్లో వేసేసి ముక్కా చెక్కలాగా చేసుకోవాలి. ఇక ఫ్రైకి నాన్ స్టిక్ పాత్రలో మేగడ వేసేసి అందులో ఆవాలు, జీలకర్ర, పచ్చిమిరపకాయ ముక్కలు మేగడలో వీటిని వేగనిస్తాం. తాలింపు వేగిన తర్వాత అందులో కొద్దిగా అల్లం పేస్ట్, పసుపు ఇవి కూడా మేగడలో వేగనివ్వాలి. ఆ తర్వాత బీరకాయ పొట్టు దాన్ని ఇందులో వేసేసి మూత పెట్టి సిమ్లో పెట్టి కాస్త మగ్గనివ్వాలి. 5-6 నిమిషాలు మగ్గితే చాలు, చాలా బాగుంటుంది. అందులో కొద్దిగా నిమ్మరసం వేసేస్తాం. ఫైనల్ గా వేరుశెనగ పప్పులు, నువ్వులు వేపించి పొడి చేసుకున్న పొడిని ఇందులో ఫ్రైకి వేసేస్తాం. బీరకాయ పొట్టు ఫ్రై సిద్ధమైంది.